సారీ వదినా, నీ మీద అరవకుండా ఉండాల్సింది. నేనే నీకు సారీ చెప్పాలి సూర్య. ఏంది వదినా? అవును సూర్య, నేనే నిజం తెలియకుండా అట్లా మాట్లాడినందుకు నీకే సారీ చెప్పాలి. అయినా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నన్ను అనాలి. నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, మా ఇంటికి వెళ్ళిపోదా. ఆ పని చేయి. ఇంత జరిగినా గానీ వాడు నిజం చెప్పలేదు చూడు. ఏం నిజం చెప్పలేదు? ఆ రోజు నీ ఆపరేషన్ అయింది 2 లక్షలు కాదే 30 లక్షలు. ఆ రోజు వాడు ఏమన్నాడో తెలుసా? అన్నయ్య, మనం ఎట్లా చేశానో వదినని బ్రతికించుకోవాలన్నయ్య. రే, ఆపరేషన్ ఖర్చు ఎంత అవుతుంది అనుకున్నావురా? 30 లక్షలు అవుతుందిరా. అన్నయ్య, మనం పొలం అమ్మేద్దామన్నయ్య. ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలన్నయ్య, వదినకి తెలియనేయకూడదు. నువ్వేడ బాధపడతావని, నీ రోగానికైనా 30 లక్షలు, వాని రోగానికైనా అని చెప్పవని ఒట్టేయించుకుండే. పర్లేదు వదిన, వదిన అంటే అమ్మతో సమానం. అమ్మ సారీ చెప్తుందా?